ఎమర్జెన్సీ అనేది దేశంలో పెట్టిండ్రని విన్నాం కానీ ఇప్పుడు కళ్ళార చూసినట్టే అవుతున్నది. ప్రజాస్వామ్యం కూని అయింది. ప్రశ్నలు అడిగిన వాళ్ళను పోలీసులు జైళ్ళల్లో వేసిండ్రు. పద్ధతి కాదన్న వాళ్ళను చంపేసిండ్రు. క్రూరత్వం అంటే ఏంటిదో చూసినామని ఆనాటి పెద్ద మనుషులు చెప్తుంటే విన్నాం కానీ ఇప్పుడు మున్సిపాలిటీలకు చైర్మన్ల ఎన్నిక పుణ్యమా అని డైరెక్ట్ చూసే భాగ్యం కలిగింది మనకు. చూడుండ్రి. అధికారిక హెచ్చరిక. తొర్రూరు పట్టణ ప్రజలకు పోలీస్ శాఖ వారి విజ్ఞప్తి. తొర్రూరు పట్టణ ప్రజలకు తెలియచేయనిది ఏమనగా, మున్సిపల్ చైర్మన్ మరియు వైస్ చైర్మన్ ఎన్నికల సందర్భంగా 17 ఫిబ్రవరి 2026 నాడు పట్టణమంతా 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. అందువల్ల ప్రజలు ఎవరు కూడా 2 లేదా 3 కంటే ఎక్కువగా ఎక్కడైనా గుమికూడరాదని, రోడ్లపై గాని బహిరంగ ప్రదేశాల్లో కానీ సమావేశాలు నిర్వహించకూడదని పోలీస్ శాఖ గట్టిగా హెచ్చరిస్తోంది. ఈ ఆదేశాలను అతిక్రమించినట్లయితే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోబడతాయని సూచిస్తున్నాం. కావున పట్టణ ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించి పోలీస్ శాఖ సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది తొర్రూరు పోలీసు వారి అధికారిక హెచ్చరిక. పదహారు పెట్టారండి చేతులు. 16 60 16 ప్లీజ్ కూర్చోవాలండి. ప్లీజ్ కూర్చోవాలి. ఆహా ఆహా ఎంత మంచిగున్నది చూడ. 2 కళ్ళు సరిపోతలేవు అనుకోరాదుండ్రి. ఇగో ఇది ప్రజాస్వామ్యాన్ని 10 కాలాల పాటు కాపాడుతున్న తీరు. ఇది ప్రజాప్రభుత్వం చేస్తున్న అద్భుత పాలన. మస్తు మంచిగా ఉన్నది కదా. జనం ఎక్కువ ఓట్లు ఎవరికేస్తే వాళ్ళే కుర్చీలో కూర్చొని ఏలాలి అనేది పక్కకు పెట్టి జనం శీతకరించిన వాళ్ళు సీట్ ఎక్కేతందుకు చేస్తున్న పని ఇది. ఇంత మంచిగా ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుంటే జనం వేసిన ఓట్లకు ఏమి విలువన్నట్టు? కాంగ్రెస్ పార్టీకి కాసింత అటు ఇటు వార్డు సభ్యులు తక్కువ ఉన్న మున్సిపాలిటీలల్లో ఉన్న పరిస్థితి ఇది. ఎక్కడిన్నా పోలీసులే. ఏ చైర్మన్ ఎన్నిక వీడియో చూసినా రక్షక భటులే. 1 పార్టీ 4 సెక్షన్లు, పోలీస్ బూట్ల సప్పుళ్ళు, లాఠీ కవాతులు, అరెస్టులు, అన్యాయాన్ని అడిగితే లాఠీ చార్జులు. అబ్బో ప్రజాపాలన అంటే ఇగో ఇది గిట్లుండాలి చూడుండ్రి అని చూపెట్టినట్టే ఉన్నదట. తొర్రూరు మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలల్లా ఎస్పీ శబరీష్ రంగంలోకి దిగి గింత బందోబస్తుతోని బలగలందించిండ్రు. ఇంకో పక్క జనగాం మున్సిపాలిటీ ఎన్నికలలో అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ పార్టీలకు సమాన ఓట్లు వచ్చినాయి. ఆఖరికి ఓ స్వతంత్ర కౌన్సిలరు బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇస్తున్నామని చెప్పుడుతోనే లొల్లి మొదలైంది. అప్పుడు కూడా పోలీసులు రంగప్రవేశం చేసి కాంగ్రెస్ పార్టీలకు మేలు జరిగే ఉపాయం చేసిండ్రు. అసలు వాళ్ళు పోలీసులా లేకుంటే సర్కార్ ఏది చెప్తే అది చేసే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలా అన్నట్టు కడమ పాటోలు తిడుతున్నారు. కడియం కావ్యకు 2 దిక్కులలో ఓట్లు ఇచ్చి తొర్రూరు మేయర్ పదవి అన్యాయంగా కొట్టేయాలని ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారు. ఇంకో దిక్కు మంచిర్యాల జిల్లా కేతనపల్లి మున్సిపాలిటీల బీఆర్ఎస్ కౌన్సిలర్లను చైర్మన్ ఎన్నికలలో ఓట్లు వేయకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో పాటు పోలీసులు కూడా అడ్డం వచ్చిండ్రట. అరే గెలిచిన వాళ్ళని ఎందుకు ఓటేయకుండా చేస్తున్నారని బీఆర్ఎస్ పార్టీలు కూడా గట్టిగా అడిగితే ఓగిట్ల లాఠీ చార్జ్ చేసిండ్రు. ఎంత మంచిగా వర్దిల్లుతున్నదో చూడుండ్రి ప్రజాపాలన. మస్తున్నది కదా. కాంగ్రెస్ పార్టీ మజాక. ప్రజాస్వామ్యం 3 పువ్వులు 6 కాయల తిరిగెలుగుతున్నది. వహువా వహువా అని మెచ్చుకుంటున్నారట. ఈ ఎన్నికల పద్ధతి చూసిన పట్నం జనాలు ఇప్పుడు. కొందరు సర్కార్ ఆఫీసర్ల తీరు ఎట్లుంటదంటే, పెన్షన్ అప్లై చేసుకుందామని ఆఫీస్కు పోతే నువ్వు చచ్చిపోయి 6 నెలలు దాటింది, నీకు పెన్షన్ రాదు, పెండ తట్ట రాదు అంటారు. సచ్చిన వాళ్ళకు డెత్ సర్టిఫికేట్ ఇవ్వమంటే ఆ సచ్చిన మనిషి వచ్చి సంతకం పెడితేనే ఇస్తామంటారు. హాగు గట్లనే ఉన్నది ఈ ముచ్చట కూడా. చెప్పండి సార్. మా అత్త ఎవరు? ఆమెకి ఇదంతా చదివిందా? చదివే సంతకం పెట్టిందా? ఎట్లా అసలు ఏం లేదు సార్. నా ఇష్టపూర్వకంగా నాకు సుమనన్న పేద పిల్లని టికెట్ ఇచ్చి డబ్బులకు కొనుక్కోలే, నేను అమ్ముడు వాళ్ళే పేద పిల్లని ఇచ్చిండు. దాన్ని నిలబెట్టుకున్నా నేను మా వార్డులో అందరికి చెప్పి ఇదంతా డ్రామా. కేసీఆర్ చెప్పండి సార్. అరే ఇదెక్కడి గోసరా దేవుడా. మీ ఆయన నువ్వు కిడ్నాప్ అయిందని అడుగుతున్నారు పోలీసులు.
కాన్ల ముంగట కచ్చింగా కనిపిస్తుంటే గిట్లా అడుగుడైంది. కిడ్నాప్ అయిన మనుషులు అసలు కనిపిస్తారా? గా చిన్న లాజిక్ తెలవకుండా గిల్ పోలీసులు ఎట్లా అయినరో. నౌకర్లు నకలు కొడుతూ వచ్చినాయా లేకుంటే నిజంగా వచ్చినాయా తెలియదు కానీ కేతనపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నికను కింద మీద చేయాలని చూసిన వాళ్ళకు పోలీసులు గీ తిరగ సాయం చేస్తున్నారట. స్వర్ణలత అనే గీ అక్క కౌన్సిలర్గా గెలిచింది. కళ్ళ ముంగట కనిపిస్తూనే ఉన్నది. కౌన్సిల్ హాల్లో ఓటింగ్ జరుగుతున్నది. అసొంటప్పుడు పోలీసులు ఏం చేయాలి? వచ్చినవా తొందరగా ఓ జల్దీ లోపలికి ఓ అన్నట్టు 10వ తరగతి పరీక్షలకు లేట్ అయితే పంపినట్టు పంపాలి. కానీ ఏదో కాగితం పట్టుకొని దీర్ఘాలు తీసుకుంటా నువ్వు మీ ఆయన కిడ్నాప్ అయినరట కదా, మీ అక్క సంతకం పెట్టింది చూడు అని గేట్ కాన్నే నిలిపిండ్రు స్వర్ణలత అక్కను. కానీ ఎంత టోళ్ళైనా ఎసొంటోళ్ళైనా తిప్పల పెడితే ఊకునేది లేదు అని కారు గుర్తు గుండెల నిండున్నట్టు మాట్లాడింది. ఎన్నుకున్న బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు గులాబీ దండు ఒక్కటే లొల్లి చేసిండ్రు. స్వర్ణలత అక్కను మస్తు గ్రేట్ అన్నట్టు మెచ్చుకున్నారు.